కోర్టు చారిత్రాత్మక తీర్పు ప్రపంచాన్ని పీడిస్తున్న జాడ్జి మీద నేరం కాదనడం ఘోరం ధర్మాసనం. మద్రాసు హైకోర్టు తీర్పు కొట్టివేత. చైల్డ్ పోర్నోగ్రఫీ అనొద్దని కోర్టులకు ఆదేశం. లైంగిక అవగాహనపై విస్తృత ప్రచారం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సూచన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపు కథం తొక్కిన వాలంటీర్లు అంటూ గత 3 నెలలుగా ఇవ్వాల్సిన పెండింగ్ వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు కథం దొక్కారు. తమకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు నిర్వహించారు. గౌరవ వేతనానికి 10,000కు పెంచుతామంటూ ఇచ్చిన ఎన్నికల హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారంటూ ఒకటి హైలైట్ చేశారు. మరోవైపు మానవత్మ కళ్ళు మూసుకో అంటూ మనం ఎక్కడున్నాం, అడవిలో ఉన్నామా లేక మానవ సమాజంలో ఉన్నామా, ఈ ఫోటో చూస్తే ఒక్క క్షణం ఆ అనుమానం రాకపోదు. అధికార మదంతో కన్ను మిన్ను కానకుండా పెట్టరేగిపోతున్న టీడీపీ రాజకీయాలకు అద్దం పడుతున్న చిత్రం ఇది. ఏలూరు జిల్లా తుక్కులూరుకు చెందిన అచ్చి నాగరాజు మీద గ్రామ టీడీపీ అధ్యక్షుడు ఏ సురేష్ మరో 3 కార్యకర్తలు దాడి చేసి తాళతో కట్టేసి ఈడ్చుకెళ్లారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపు వరద బాధితులపై సర్కారు దమనకాండ. బుడమేరు వరదలో సర్వం కోల్పోయి సాయం అందించాలనుకోని భవానీపురం కరకట్టవాసులపై చంద్రబాబు ప్రభుత్వం దమనకాండకి దిగింది. పోలీసులతో లాఠీ చార్జ్ చేయించి అణచేసేందుకు ప్రయత్నించింది. అయినా బాధితులు వెనక్కి తగ్గకపోవడంతో దిగి వచ్చిన అధికారులు ఎన్యూమరేషన్ చేస్తామని చెప్పారు. ఇందుకు రేషన్ కార్డులు కావాలని చెప్పడంతో వరదలో పోయిన కార్డులు ఎక్కడ తెమ్మంటారంటూ బాధితులు కన్నీటి పర్యంతమయ్యారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపు గంగ